చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ ఆగస్టు 15 నాటికి యూనిఫామ్లు అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆలస్యమైతే సహించేది లేదని, త్వరగా సరఫరా చేయాలని, సంస్థలపై ఒత్తిడి పెంచాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 2 నాటికే యూనిఫామ్లు విద్యార్థులకు అందాలని సూచించారు. యూనిఫామ్ విషయంలో ప్రతి విద్యార్థి నుంచి అభిప్రాయం సేకరించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ వెంటనే ఏకరూప దుస్తులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ యూనిఫామ్లు అందాలని స్పష్టం చేశారు. తర్వాత వాటి నాణ్యత, సైజు, ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు తెలిపే అభిప్రాయాల ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రంగులు, పంపిణీ వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అందజేసే యూనిఫామ్ల నాణ్యతలో రాజీ పడమని తెలిపారు. యూనిఫామ్లు అందజేయడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. మహిళా సంఘాలు కుట్టు పని వేగవంతం చేసేలా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈఓ దివ్యకు సీఎం సూచించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫామ్ల అందజేతలో అడ్డగోలుగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. తాము వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, నాణ్యమైన యూనిఫామ్లు అందించాలని తెలిపారు. పేద పిల్లల కోసం పనిచేస్తున్నామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 2 నాటికే విద్యార్థులకు యూనిఫామ్ అందేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.